నమస్కారం. క్రోధినామ సంవత్సర యుగాది శుభాకాంక్షలతో మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరం చుట్టూ తుంగభద్ర, హంద్రి, కేసీ కాలువ ఉన్నప్పటికీ కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్య తప్పటం లేదని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విమర్శించారు. ఈ మేరకు 49వ వార్డు పరిధిలోని ఎన్ఆర్పేటలో టీడీపీ నాయకుడు కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 49వ వార్డు ఎన్ఆర్పేటలో టీడీపీ యువ నాయకుడు కౌశిక్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై మాట్లాడారు. నీటి సమస్య పరిష్కారం అయ్యేట్లు అల్లాను ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఈ నాయకులకు ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియలేదన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూసుకునేవారని అన్నారు. ఇప్పటికైనా కర్నూలు ప్రజలు గ్రహించి గత ఎన్నికల్లో చేసిన పొరపాటును రాబోయే ఎన్నికల్లో చేయవద్దని చెప్పారు. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖాళీద్, వార్డ్ ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్, మణిప్రకాష్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పక్కనేమో తుంగభద్ర, పక్కనేమో హంద్రి, ఇంకో చోట కేసీ కెనాల్. బట్ మనకి ఎంత దౌర్భాగ్యం ఏమంటే నీళ్ళ కొరవ. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? 10 ఏళ్ళ నుంచి నాయకులు ఆలోచనలే, వాళ్ళు ఏం ఆలోచన చేయలే. ఏం చేయాలా, ప్రజలు పెరుగుతున్నారు, ఎట్లా సమ్మర్ స్టోరేజ్ పెంచాలా, లేకపోతే అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడొకటి పెట్టారు, స్టోరేజ్ కెపాసిటీ పెంచే విధానం కానీ ఏమీ ఆలోచన చేయలే. రూపాయి పని చేస్తే 99 రూపాయలు షో ఆఫ్. అదే వాళ్ళు చేసిన 10 ఏళ్ళ గన్క్యారం ఏమంటే అదే చేసిండే సార్. ఈరోజు పొద్దున్న కూడా మా మిత్రుడు యుఎస్ నుంచి వచ్చి రంజాన్ తోఫా ఇచ్చాడు. యుఎస్ నుంచి అంటే కర్నూలు పైన ఆయన లోకల్ కాబట్టి ఆ ప్రేమ ఉంది. యుఎస్ నుంచి వచ్చినాడు సార్ ఆయన ఈ సమ్మర్లో. సో నేను చెప్పేది అది ఆ లోకల్ అటాచ్మెంట్. నాన్ లోకల్ వాళ్ళకి ఏముంటుంది అటాచ్మెంట్? వచ్చినామమ్మ పోయినామమ్మ అన్నట్టు ఉంటుంది. మా మిత్రుడు కౌశిక్ గారు ఈరోజు ఇఫ్తార్ అరేంజ్మెంట్ చేశాడు. ఆయనకు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. మనమందరము కొత్తపేట, ఎన్ఆర్పేట ప్రతి ఒక్కడు బూత్ లో ఏజెంట్ల మాదిరి కూర్చొని మొత్తం 100% ఓట్లు భరత్ గారికి పడేటట్లు మనం అంతా చూడాలా. ఇన్షాల్లా దేవుడు టీజీ వెంకటేష్ గారి మనసుని కనుక్కొని టీజీ వెంకటేష్ కి శుభమైన వార్త తొందరలో తెలపాలని కోరుతున్నాను. నేను టీజీ భరత్ ఫ్యూచర్ ఎమ్మెల్యే, ఫ్యూచర్ ఎమ్మెల్యే టీజీ భరత్, టీజీ భరత్. కర్నూలు నగరంలో సమస్యలు తిష్టవేసుకొని కూర్చుంటే వాటిని పరిష్కరించలేని మేయర్ బివై రామయ్య ఎన్నికలు వచ్చాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాట్లాడుతున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్మపేటలో జరిగిన తన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ధర్మపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో ఎటు చూసినా సమస్యలే ఉన్నాయన్నారు. సమస్యలు తీర్చలేని వ్యక్తికి మేయర్ పదవి ఎందుకని మండిపడ్డారు. తమ కుటుంబంపై నోటికి వచ్చినట్లు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, మేయర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన చిట్టా మొత్తం విప్పుతానని టీజీ భరత్ హెచ్చరించారు. కార్పొరేషన్ సరిగ్గా నడపలేని వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలవలేనేమోనని భయంతోనే మేయర్ తన పదవికి రాజీనామా చేయకుండా ఉన్నారని అన్నారు. కర్నూలులో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగుతోందని, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు కార్పొరేషన్లో ఒక్క పని చేయలేదని, తన వెంట వస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూపిస్తానని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మేయర్ మీద ఉందన్నారు. ఇతరులను అనే ముందు మన వైపు 4 వేళ్లు చూపిస్తాయని తెలుసుకోవాలని మేయర్కు హితవు పలికారు. దమ్ముంటే ముందు మేయర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీలో ఉండాలని సవాల్ విసిరారు. మరోసారి చెప్తున్నానని, మేయర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. తనను గెలిపిస్తే 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నానని అన్నారు.
6 గ్యారంటీలను 5 ఏళ్లలో అమలు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇలా చెప్పిన నాయకుడు దేశంలో ఎవ్వరూ లేరని అన్నారు. తనను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపిస్తే తన పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుందని టీజీ భరత్ పేర్కొన్నారు. ఇప్పుడు మనకి వర్షాలు లేవు, నీళ్ళ సమస్య వస్తూ ఉంది. సో ఇప్పుడు ఉండే వాళ్ళు ఏం చేసింది, ఇంకోటి దోమల సమస్య ఉందా, ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఆ పక్క ఎక్కడెక్కడ డీప్గా దోమల సమస్యల గురించి చెప్తున్నారు. ఎవరు చేయాలమ్మా దోమలది? యాక్చువల్గా ఎవరు చేయాలా? ఇప్పుడు ఉండే గవర్నమెంట్, ఇక్కడ ఉండే మేయరు, ఆయన ఏం చేయక మేమేం చేయలేని చెప్పి ఆయన రివర్స్ మాటలు. ఎంత అన్యాయం అంటే ఆ నోటికి అర్థం పర్థం కూడా లేకుండా నోటికి ఏమొస్తే అది మాట్లాడినాడంట ఈరోజు. సో మేయర్ గారికి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ దోమల సమస్య తీర్చండి సార్. మీరు ఓ దోమల సమస్య తీర్చలేని మేయర్ విను, ఇంకా నీకు మరి ఎంపీ పదవి పెట్టినారు, నువ్వు ఏం చేస్తారో నాకు తెలియదు. అక్కడ ది ఫస్ట్ టైం ఎవరు కూడా ఇంత కర్నూలులో ఇంత హారిబుల్గా కార్పొరేషన్ నడిపిన దాఖలాలే లేవు. నువ్వు నడిపినంత వర్స్ట్గా కార్పొరేషన్ ఎవరు నడపలే. పేరుకి మేయర్ పెట్టుకున్నావు, మరి మేయర్ రిజైన్ చేయాలంటే భయం అనమాట. ఎందుకంటే అక్కడ ఓడిపోతావు అని చెప్పి ఇక్కడ మేయర్ అన్న ఉంటుందని చెప్పి రిజైన్ చేయాల్సి ఉండే. మరి ఎందుకు చేయలే? మరి నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే చాలా తీయాలి సార్. మీ చిట్టా అంతా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఇప్పుడుండే అపోజిషన్ అతను ఫ్రెండ్లీగా జరుగుతోంది. మీరు పర్సనల్గా పోయినారు, పర్సనల్గా ఏవి పడితే అవి మాట్లాడినారు అంటే నీ చిట్ట అంతా బయటికి తీయాల్సి వస్తుంది. మేయర్ గారు జాగ్రత్త, మీకు చెప్తున్నా. ఒక పని చేయలేను, ఏడపో డ్రైనేజ్ అన్నీ ప్రాబ్లమ్సే. ఎక్కడైనా పోను, నేను చూపిస్తాను నాతో రా, లేకపోతే మా క్యాడర్ని పంపిస్తా. ఎక్కడ చూడు ప్రాబ్లమ్సే. నువ్వు ఒక మేయర్వి, ఏమయ్యా మనుషుల్ని చూసుకునే బాధ్యత కాదా నీది? కమెంట్స్ చేసే ముందు జాగ్రత్త. వేరే వాళ్ళ గురించి చెప్పే ముందు 4 వేలు నా పక్కన ఉన్నాయనేది గుర్తించుకోండి. సో నోటికి ఏమొచ్చి అది మాట్లాడినారు నెక్స్ట్ టైం అంటే నీ చిట్టంతా బయటికి తీస్తా. నేను 6 గ్యారంటీలు నేను ప్రామిస్ చేస్తున్నామా, ఎవరు చెప్పరు అట్లా. ఏ రాజకీయ నాయకుడు కూడా బయటికి వచ్చి నెక్స్ట్ టైం మేము ఈ పనులు చేయకపోతే మేము నుంచోమని చెప్పారు. ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే చేసే నాయకుడిని నేను కాబట్టి. సో మీరు అందరు కూడా నా పైన ఆశీర్వాదం ఇస్తారు, ఒక అవకాశం ఇస్తారు. చూడండి నా పనితీరు. లేదా సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి గెలిపియండి. ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నగరానికి చెందిన దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ ట్రస్ట్ హోమియో వైద్యశాల వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డికి కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో సభ్యులు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయన నివాసంలో వారు ఆయనను కలిసి ఉగాది సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తనను గౌరవించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉగాది వేడుకలను భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈరోజు ఉగాది దినం పర్వదినం, శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది, కొత్త సంవత్సరం తెలుగు వాళ్లకు. ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి నా కోసం చాలా ప్రేమతో అభిమానంతో కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందినటువంటి నాయకులు వీళ్ళందరూ వచ్చి ఈరోజు నా దగ్గరికి, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం తీసుకొని మాకు శుభాభినందనలు తెలియజేసినారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నగరంలోని అబ్బాస్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్రహ్మయ్య ఆచారి అనే వ్యక్తికి చెందిన కిరాణం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఉగాది పండుగ నేపథ్యంలో కిరాణం షాప్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కర్నూలులో ఉగాది పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది.
నగరంలోని అబ్బాస్ నగర్లో బ్రహ్మయ్య ఆచారి కుటుంబ సభ్యులు రేకుల షెడ్లో నివాసముంటూ అందులోనే జనరల్ స్టోర్ నిర్వహించుకుని జీవనం సాగించేవారు. పండుగ సందర్భంగా బ్రహ్మయ్య ఆచారి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు. ఈ క్రమంలోనే రేకుల షెడ్లో ఎండవేడికి షార్ట్ సర్క్యూట్ కావటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఇంటి వస్తువులతో పాటు కిరాణం షాపు సరుకులు పూర్తిగా కాలిపోయాయి. 8 లక్షల నష్టం జరిగిందని యజమాని తెలిపారు. బంగారు నగదు కాలిపోయాయి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. తమ గ్రామంలో ఉన్న సమస్యలను టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. వాటిని టీడీపీ నాయకురాలు గౌరిచిడత వెంకటరెడ్డి విని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని ఆమె తెలిపారు. విభజన అనంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ మామూలు స్థాయికి తీసుకురావాలంటే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె వెల్లడించారు. నగర శివార్లోని పంచలింగాల చెక్పోస్టు వద్ద తమ తనిఖీల్లో భాగంగా 29 లక్షల రూపాయల విలువగల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వెల్లడించారు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కడప జిల్లాకు మినీ ట్రాన్స్పోర్ట్ వాహనంలో వరి పొట్టు ముసుగులో మద్యాన్ని తరలిస్తుండగా సెబ్ అధికారులు పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పర్యవేక్షకులు రవికుమార్ తెలిపారు. ఈ కేసులో 14,50,000 రూపాయలు విలువ చేసే మద్యం మినీ లారీ సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప జిల్లా పల్లవోలు గ్రామానికి చెందిన రింగుల భాషగా గుర్తించారు. రింగుల భాషపై అక్రమ మద్యం తరలింపు, ఎర్రచందనం కేసులు, అధికారులపై దాడులకు పాల్పడిన కేసులు 105 ఉన్నాయని రవికుమార్ తెలిపారు. రింగుల భాషతో పాటు లారీ డ్రైవర్ సాదిక్, క్లీనర్ షఫీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రమంలో 6:30కి ఒక గూడ్స్ వ్యాను రావటం జరిగింది. వచ్చినప్పుడు దీంట్లో ఏముంది అని అడిగితే వరి పొట్టు ఉండటం జరిగిందండి అని చెప్పడం జరిగింది. వరి పొట్టు ఇంత బరువు ఉండదు కదా అని చెప్పి పృథ్వీరాజ్కి బాగా డౌట్ వచ్చింది. ఎస్ఐకి, సెబ్ ఎస్ఐ అతను డౌట్ వచ్చిన తర్వాత దాన్ని నరసింహులు అనేటటువంటి కానిస్టేబుల్ తీక్షణంగా చూసిన తర్వాత సార్ లెక్కర్ స్మెల్ వస్తుందండి అని చెప్పిన తర్వాత మారుతి అండ్ పీరయ్య గారు క్షుణ్ణంగా వెళ్ళి మొత్తం ఇప్పించి పక్కన పెట్టించి క్షుణ్ణంగా తరోగా చూసిన తర్వాత దాంట్లో 240 లిక్కర్ కలిగినటువంటి బాక్సులు ఒక్కొక్క దాంట్లో 48 చొప్పున డీకే విస్కీ అనేటటువంటిది ఉండటం జరిగింది. అంటే డీకే అంటే డబల్ కిక్ సూపీరియర్ విస్కీ అనేటటువంటిది ఉండటం జరిగింది. దీన్ని హాఫ్ అన్ అవర్లో మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి టెక్నికల్ టీం సహాయంతో ఇమ్మీడియట్గా మేము దీన్ని ఛేదించడం జరిగింది ఈ యొక్క వ్యక్తిని. ఆ తర్వాత ఇతనికి సహాయకుడుగా అతని యొక్క ఈ బండి ఓనర్ అయినటువంటి కదనూరు హబీబుల్లా అనేటటువంటి అతను కూడా
అదే ఊరికి చెందినటువంటి కాదర్పల్లి విలేజ్ చాపాడు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి ఇతంది వెహికల్స్ ఎప్పటికిప్పుడు ఇస్తూ అయితే ఎర్రచందనం లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేయటం జరుగుతుంది. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని సాహితీ కళ్ళం అధ్యక్షులు చిన్నావుల రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న టీజీవీ తెలుగు లలిత కళాక్షేత్రంలో క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించారు. తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ కళ్ళం అధ్యక్షులు డాక్టర్ చిన్నావుల రాజారెడ్డి అధ్యక్షతన ప్రముఖ కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎల్లమర్తి రమణయ్య, కళ్యాణదుర్గం స్వర్ణలత, చంద్రమౌళిని, బసవరాజు, ప్రమోద్ చక్రవర్తి, జిపి రామ్చంద్, సయ్యద్ జహీర్ అహ్మద్, పోతన్న, నాగముని, సురేష్, బెల్డోన కృష్ణమూర్తి, స్వరూప్ సిన్హా, ప్రతాపరెడ్డి తదితర కవులు ఉగాదిని ఆహ్వానిస్తూ తమ కవితలను వినిపించారు. క్రోధినామ సంవత్సరమే అయినా దేశంలో ప్రపంచంలో దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తమ కవితా గానం చేశారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ శాల్వా కప్పి సత్కరించారు. ఇప్పుడు ఆ కవితా గానం విందాం. ఓటెందుకు అనుకురో బద్ధకం వదలరో బలమైన ఆయుధము నీ చేత ఉందిరో నోటుకు అమ్మొద్దురో ఆశలకు లొంగకురో ఓటును అంగడి సరుకుగా మార్చివేయద్దురో ఓట్ల పంట వచ్చెరో ఓటరన్న రాజురో వంగి వంగి దండాలెత్తి నీవే దేవుడందురో. సల్పిన భూమి భరత భూమి, నా భరత భూమి, ఓ ఉగాది వసంతలక్ష్మి నీకు స్వాగతం. నీ పేరులోనే క్రోధి అన్నటువంటి ఒక భయంకరమైన భావాన్ని నిక్షిప్తం చేసుకొని వస్తున్నామని కొందరికి ఆందోళన కావచ్చు, కానీ అది ఆందోళనపరమైన సందేశం కాదు. నాయనలారా, బిడలారా, ఈ భూమండలం మీద మనుషులుగా జీవించే వాళ్ళకు క్రోధం తగదు. కృష్ణదేవరాయని మురిపించిన తెలుగు, ఆది కవి నన్నయ్యను అలరించిన తెలుగు. కృష్ణదేవరాయని మురిపించిన తెలుగు, ఆది కవి నన్నయ్యను. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని యువకులు తనకు మద్దతుగా నిలవటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 46వ వార్డుకు చెందిన పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు మద్దతు ప్రకటించారు. కర్నూలు నగరంలోని మౌర్యాయిన్లోని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ ఉపాధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో 46వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు టీజీ భరత్ను కలిసి మద్దతిచ్చారు. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతామని వారు టీజీ భరత్తో చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు తన 6 గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కర్నూలులో తాను గెలిస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు నాయకులు శ్రీనివాసరెడ్డి, ఏలియా తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఫ్యూచర్ ఆలోచన చేయండి. మన ఫ్యూచర్ ఇది. తెలుగుదేశం పార్టీ నేను రావడం అనేది మా ఫ్యూచర్తో పాటు మీ ఫ్యూచర్ కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే ఈ
5 ఏళ్లలో ఎంత సర్వనాశనం చేసాడో మీకు కళ్ళకు కట్టినట్టు చూసినారు. ఎంత బాధలు పెట్టారో చూశారు. చెప్పేదేమో అన్ని ఎస్సీ ఎస్టీలు మా పక్కనే, మైనారిటీలు మా పక్కనే అంటారు. అందరికన్నా ఎక్కువ ద్రోహం చేసింది ఆ 3 వర్గాలకే విపరీతంగా అన్యాయం చేసింది ఏదైనా ఏంటంటే ఈ పార్టీనే, వైఎస్ఆర్సీపీ పార్టీనే. పెద్ద ఎత్తున యూత్ రావడం జరిగింది ఇక్కడ. మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఆలోచన చేయండి. నేను ఫ్యాక్టరీలు తెస్తాను, ఇండస్ట్రీస్ తెస్తాను అంటున్నా. అలాగే మన తెలుగుదేశం పార్టీలో ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు సారు. గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ ఎన్నో జరుగుతాయి. గడిచిన 5 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా ఏదైనా చేసిందంటే అది మన దళితుల యొక్క శ్రమ దోపిడీ చేసుకున్న ఏకైక గవర్నమెంట్ ఏదంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్. ఎందుకంటే నేను చెప్తాను, మనం ప్రతి ఒక్కరు కూడా మనకి రికార్డు తేగని డొక్కాడని పరిస్థితి. అందరు కూడా మనం కార్మికులమే. అలాంటిది వచ్చి రాగానే ఇసుక మీద పడ్డాడు. ఇసుక లేనందు వలన ఇవాళ ఎన్ని పనులు ఆగిపోయినాయో, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, సెంట్రింగ్, అన్ని రకాల పనులు ఆగిపోయినాయి. దానివల్ల 28 సంవత్సరాలు ఆగిపోయినాయి దీనివల్ల. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.